ఎస్సీలో విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్షకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపారు. నిన్న అర్ధరాత్రి వర్సిటీకి చేరుకున్న రాహుల్ చిత్రపటానికి నివాళులర్పించి తర్వాత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం విద్యార్థులతో కలిసి తెల్లవారుజామున 3 గంటల వరకు దీక్షలో కూర్చున్నారు. విద్యార్థులకు సంఘీభావంగా సాయంత్రం వరకు దీక్షను కొనసాగించనున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే రాహుల్ గాంధీ హెచ్సీయూకు చేరుకున్నారు. దీక్ష శిబిరంలో కూర్చున్నారు. మరోవైపు రోహిత్ పుట్టినరోజును పురస్కరించుకొని హెచ్సీయూలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించాలని విద్యార్థి జేఏసీ నిర్ణయించింది. కేరళ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు రోహిత్ విగ్రహానికి తుది మెరుగులు దిద్దనున్నారు. కాసేపటి క్రితమే రాహుల్ గాంధీ హెచ్సీయూకు చేరుకున్నారు. దీక్షా శిబిరంలో కూర్చున్నారు. ఇక హెచ్సీలో తాజా పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ జోయిల్ హెచ్సీలో ఉన్నారు. జోయిల్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఉదయం నుంచి కూడా రాహుల్ గాంధీ గురించి ఇక్కడ విద్యార్థులందరూ వెయిట్ చేస్తుండడంతో ఇప్పుడు దాదాపు 9, 15, 9, 16 ఆ ప్రాంతంలో ఉదయం ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఇక్కడ దీక్ష శిబిరానికి వచ్చి వీరికి మద్దతు పలికారు. ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్ లో వాళ్ళతో చర్చిస్తున్నారు. ఈ రోజు ఎవరైతే దీక్షలో కూర్చున్నారో అందులో వేముల రోహిత్ వాళ్ళ సోదరుడు కూడా ఉన్నాడు, రాజా. సో ఈ రోజు వీళ్ళతోని కాసేపు ఇక్కడ ధర్నాలో కూర్చున్న తర్వాత మీడియా ముందు వచ్చి లేదా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ కూడా అడ్రస్ చేయనున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇప్పటికైతే వాళ్ళతో చర్చల్లో ఉన్నారు.